ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కొమ్మలతో ఈ 7 మొక్కలను పెంచేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అంటే నర్సరీకి వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు కొనాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు లేదా మన ఇంట్లో ఉన్న మొక్కలనే కొమ్మల ద్వారా వేరే కొత్త మొక్కల్ని ఏ విధంగా నాటాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో అవి బతకడానికి నేను పాటించే చిట్కాలు ఏంటో అవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా వివరిస్తాను. అండ్ మీరు చేయాల్సిందో ఒకటే, అసలు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేసేయండి. ఇందులో మొదటిది మనీ ప్లాంట్ అండి. సో మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. అది చూడడానికి ఇది చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. సో దీన్ని మనం పెంచాలంటే మనకి ఎలాంటి విత్తనాలు అయితే అవసరం లేదండి. ఎందుకంటే దీన్ని మనం చాలా ఈజీగానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి మనీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక కొమ్మని ఇలా కట్ చేసుకోవాలి. అది కూడా మనకి ఎట్లా అంటే కనుపులు ఉంటాయి కదా, సో ఇట్లా కనుపులు ఉన్న ప్లేసెస్ని పెంచుకొని మాత్రమే మనం కటింగ్ అనేది చేయాలి. సో కటింగ్ చేశాక అయితే దీన్ని మనం నేరుగా మట్టిలో అయినా నాటుకోవచ్చు, లేదంటే వాటర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. సో వాటర్లో పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం దీనికి రూటింగ్ రావడం అనేది చాలా ఈజీగా చూడగలం. ఒక అద్భుతంగా కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది నేను ఆల్రెడీ వాటర్లో పెట్టాను. సో మీకు చూపించాలనే ఉద్దేశంతో దీన్ని బయట తీసారనమాట. చూడండి దీనికి రూట్స్ అనే విధంగా ఫామ్ అవుతున్నాయో. సో ఇట్లా దీన్ని మనం చాలా ఈజీగా ఇలానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో ప్లాంట్ ఏంటో చూద్దాం. ఇక రెండో మొక్క చూసుకున్నట్లయితే కనుక అది మందారం అండి. సో మందారం, దీన్ని ఇంగ్లీష్లో హైబిస్కస్ అంటారు. సో దీన్ని నాటే విధానంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే మరీ లేత కొమ్మని ఎంచుకోవడం. సో లేత కొమ్మని ఎంచుకుంటారు, తర్వాత ఇది సరిగా నాటలేదు, మొక్కకి వేలు రాలేదు, చనిపోయింది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో మీరు అట్లా బాధపడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక మంచి మెచ్యూర్డ్ కొమ్మని మాత్రమే తీసుకోవాలి. అదొక పెన్సిల్ మందం ఉన్నటువంటి ముదురు కొమ్మని తీసుకున్నట్లయితే మీకు అసలు ప్లాంట్ అనేది చనిపోకుండా చాలా ఈజీగా ఎదుగుతుంది. సో అదే ఒకటే అనుకుంటే పొరపాటే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దానికి మనం 45 డిగ్రీల కోణంలో క్రాస్ కటింగ్ చేయాలి. ఓకేనా. జస్ట్ ఇట్లా చాలామంది ఈక్వల్గా కట్ చేస్తారు. అలా కాకుండా ఇట్లా క్రాస్ కటింగ్ చేసామంటే ఏమవుతుందంటే అది వేర్లు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి పాటించాల్సిన లాస్ట్ టిప్ ఏంటి అంటే మనం దీన్ని మట్టిలో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకులను ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా తీసేయాలి. ఓకేనా. అసలు ఎట్లాంటి ఆకు కూడా ఉండకూడదు. ఆకులన్నీ తీసేసి మనం మట్టిలో నాటామంటే మొక్క అనేది చాలా ఈజీగా అండ్ హెల్తీగా చాలా తొందరగా ఎదుగుతుంది. ఓకే. మూడో మొక్క వచ్చేసి ఏంటి అంటే కలబంద అండి. దీన్ని ఇంగ్లీష్లో అలోవెరా అంటారు. సో ఈ అలోవెరా వచ్చేసి ఏంటి అంటే మనం దీన్ని కొమ్మలతో నాటే అవకాశం లేవన్నప్పటికీ కూడా తల్లి మొక్క పక్కన వచ్చే చిన్న పిల్ల మొక్కలు ఉంటాయి చూడండి ఇట్లా. సో ఇది మీకు శాంపిల్గా చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను పిల్ల మొక్క నుంచి. చూడండి దీనికి వేర్లు అనేవి చాలా క్లియర్గా ఉండాలి మనకి. సో అట్లా ఉన్నప్పుడే మొక్క అనేది చాలా తొందరగా ఎదుగుతుందనమాట. సో ఎప్పుడైతే మనం మనీ ప్లాంట్, హైబిస్కస్ వీటిని కొమ్మలతో నాటగలిగాము, కానీ ఇది కొమ్మలతో మనం ప్రాపగేట్ చేసాకంటే ఈ పిల్ల వేర్లు ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలతో మాత్రమే చాలా ఈజీగా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోగలం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఈ మొక్కను పెంచాలనుకున్నప్పుడు పెద్ద మొక్క ఏదో ఉంటే దాని పక్కన చిన్న చిన్న పిల్ల వేర్లు వస్తూ ఉంటాయి, పిల్ల వేర్లు మొక్కలు. ఓకేనా. సో ఆ మొక్కలను ఏం చేయాలంటే అసలు వేర్లతో పాటు ఇలా కదిలిస్తూ మొక్క మొత్తాన్ని కూడా తీసుకోవాలి. సో దీన్ని మనం అయితే వాటర్లో కానీ లేదంటే మట్టిలో కానీ పెట్టామంటే చాలా ఈజీగా తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. మూడవ మొక్క చూసుకున్నట్లయితే కలబంద అండి. సో దీన్ని మనం కొమ్మలతో ప్రాపగేట్ చేసే కంటే తల్లి మొక్క పక్కన చిన్న పిల్ల మొక్కలు వస్తూ ఉంటాయి. సో దాంతో తొందరగా పెరుగుతుంది అనమాట. సో దీనికి మనం ఎక్కువగా కేరింగ్ అనేది ఏం చూపించాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి వాటర్ వేసామంటే చాలా ఏపుగా పెరుగుతుంది అనమాట. చూడండి ప్లాంట్ అనేది. సో ఇట్లా ఏవైతే నేను ఇట్లా వేర్లుండని తీసుకున్నానో చిన్న పిల్ల మొక్కని మీరు కూడా తల్లి మొక్క దగ్గరికి వెళ్ళి ఇలాగా పక్కన ఉన్నటువంటి చిన్న పిల్ల మొక్కల్ని వేరుతో పాటు తీసుకొని నాటారంటే చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఓకే. నాలుగో మొక్క చూసుకున్నట్లయితే మనకి గులాబీ అండి. సో మనకి కొమ్మలతో పెరిగే గులాబీలు ఏమైనా ఉన్నాయంటే అవి దేశవాళీ గులాబీలు అండి. దేశవాళీ గులాబీలు మాత్రం మనకి కొమ్మలతో చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతాయి. సో చూడండి మనం గులాబీ కొమ్మను తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా 3 నుంచి 4 కనుపులు ఉండే విధంగా చూసుకోవాలి. సో ఎందుకు అంటే 3 నుంచి 4 కనుపులు ఉన్న విధంగా చూసుకున్నట్లయితే కనుక
ఒక 2 కనుపులు లోతుకి మనం కొమ్మని పాతి పెట్టామంటే వేర్లు చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా మొక్క అనేది చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. సో ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ. ఏంటి అంటే గులాబీ కొమ్మలను చాలా తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. సో అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే, పాడవకుండా ఉండాలంటే మీరు దీని కొమ్మల చివరన ఇక్కడ 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 అండ్ అలాగే ఇక్కడ ఏం చేయాలంటే కలబందం తీసుకున్నట్లయితే అది మనకి యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. కాబట్టి యాంటీ ఫంగల్ మనం దీనికి ఇచ్చామంటే అసలు ఫంగస్ రాకుండా మొక్క అనేది చాలా తొందరగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా చూడండి, కొమ్మలతో నాటే ప్రతి దానికి కూడా మనం ఎట్లా కట్ చేయాలంటే 45 డిగ్రీల కోణంలో మాత్రమే క్రాస్ కటింగ్ చేయాలి. ఓకేనా? ఓకే, 5వ మొక్క చూసుకున్నట్లయితే తులసి అండి. తులసి మొక్క కేవలం విత్తనాల ద్వారా నాటుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో అది రాంగ్. దీన్ని మనం కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఒక 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి లేత కొమ్మను తీసుకొని మట్టిలో నాటామంటే చాలా ఈజీగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ప్రో టిప్ చెప్పాలనుకుంటున్నాను. మొక్క ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటే, పైన విత్తనాలు రాగానే వీటిని మీరు తుంచేసారంటే, ఇట్లా తీస్తారంటే మొక్క ఎప్పుడు కూడా చాలా హెల్తీగా అండ్ చాలా ఆరోగ్యంగా మంచిగా పెరిగి ఏపుగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మొక్క చనిపోకుండా ఉంటుంది. మెయిన్ విత్తనాలని మీరు ఉంచకూడదు అనమాట. ఎప్పుడైనా విత్తనాలు వస్తే ఇట్లా విత్తనాలని తీసేయండి. సో తీసేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క చనిపోకుండా చాలా తొందరగా ఈజీగా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. 6వ మొక్క ఏంటి అంటే మల్లె మొక్క. లైక్ దీన్ని ఇంగ్లీష్లో జాస్మిన్ అంటారు. సో మల్లె మొక్క అనేది తెలుగుంటి ఆడపడుచులకు చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి మొక్క. ఎందుకంటే దీని యొక్క పూల సువాసన అనేది అంత ఫేవరెట్గా, అంత ఫేవరబుల్గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అండ్ దీన్ని కూడా మనం కొమ్మలతోనే ఈజీగా పెంచుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అసలు కొమ్మలతో ప్రాపగేట్ చేసే ప్రతి మొక్కకి కూడా క్రాస్ కటింగ్ అనేది ఉండాలి అని. సో మీరు ఏ కొమ్మని పెంచాలనుకున్నా కూడా క్రాస్ కటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు భూమిలో నాటేటప్పుడు వీటికి కలబంద రాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కలబంద రాయడం వల్ల ఏమవుతుందంటే ఎట్లాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఎక్కువగా మీరు వర్షాకాలంలో నాటితే తొందరగా వేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్లాంట్ చూసుకున్నట్లయితే కనకాంబరం. దీన్ని ఇంగ్లీష్లో ఫైర్ క్రాకర్స్ అని కూడా అంటారు. సో వీటిని ఎలా ప్రాపగేట్ చేయాలంటే, చాలామంది వీటిని విత్తనాలతో మాత్రమే ప్రాపగేట్ చేస్తారు అనుకుంటారు. కానీ విత్తనాలు లేకుండా కూడా వీటిని పెంచుకోవచ్చు అండి. ఎట్లా అంటే ఇట్లా ఒక ముదిరినట్టు కొమ్మను తీసుకొని సేమ్ దీనికి కూడా కనుపులు అనేవి 2 లేదా 3 ఉండాలి. ఓకేనా? సో ఆ కనుపుల్ని మీరు మట్టిలో కప్పెట్టారంటే చాలా ఈజీగా వేర్లు వచ్చి మొక్క అనేది తొందరగా పెరుగుతుందనమాట. ఓకేనా? అండ్ దీన్ని మనం 2 విధాలుగా నాటుకోవచ్చు. ఎలా అంటే విత్తనాల ద్వారా, అలాగే కొమ్మల ద్వారా కూడా. సో అసలు విత్తనాలు లేనటువంటి కనకాంబరం పూలు కూడా ఉన్నాయని చెప్పేసి, మొక్కలు ఉన్నాయని చెప్పేసి నేను ఒక లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఓకేనా? సో చూసారు కదా, మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, అసలు నర్సరీకే వెళ్లకుండా మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కల్ని 7 మొక్కల్ని ఏ విధంగా కొమ్మలతో పెంచాలని చెప్పేసి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఈ 7 మొక్కలు కూడా హెల్తీగా పెరగాలంటే మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో మీరు మట్టి మిశ్రమాన్ని కలిపేటప్పుడు మట్టి ఎప్పుడు కూడా చాలా లూజ్గా ఉండాలి. అండ్ బంక మట్టిలాగా లేదంటే రేగడి మట్టిలాగా అతుక్కుపోయేలా మట్టి అయితే ఉండకూడదు. ఓకేనా? అట్లా అయితే అసలు వేర్లు తొందరగా రావు, వచ్చిన మొక్కలు అయితే బతకవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మట్టి లూజ్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, అసలు మొక్కలు వేసిన తర్వాత చాలామంది ఎండలో పెట్టేస్తారు తీసుకువెళ్ళి. సో అలా కాకుండా కనీసం ఒక వారం రోజుల పాటు నీడలో పెట్టండి. ఆ మొక్క తన యొక్క శక్తిని అది తీసుకున్న తర్వాత మీరు మొక్కల్ని ఎండలో పెట్టారంటే చాలా ఈజీగా బ్రతుకుతాయి. అలా కాకుండా కనుక మీరు ఇప్పుడే మొక్కలు నాటి ఇప్పుడే ఎండలో పెట్టేస్తారంటే కనుక మొక్క చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ₹1 కూడా ఖర్చు లేకుండా మనం నర్సరీకి వెళ్లకుండా మన చుట్టుపక్కల ఉన్న మొక్కలతోనే అండ్ వాటి కొమ్మలతోనే చాలా ఈజీగా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో. కాబట్టి మీరందరూ కూడా ఈ టిప్స్ అన్ని పాటించి మీ ఇంటిని ఒక నందనవనంలా మార్చేయండి. అండ్ ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో, ఇంట్రెస్టింగ్ గార్డెన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అంతవరకు కూడా మన ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి. అండ్ కొత్త వాళ్ళకు కూడా మన వీడియో షేర్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా లైక్ చేయాలి. సో లైక్ కానీ లేదంటే షేర్ కానీ కామెంట్ కానీ ఏదో ఒకటి మీకు ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.